అందరికీ మీ ఉషా టీచర్ నమస్కారాలు తెలియజేస్తుంది. నెక్స్ట్ మనం చెప్పే హీరో ఎవరో తెలుసా? అభిలాష్ మాత్రే. ఎస్, అభిలాష్ మాత్రే అండి. మీకు ఒక్క క్షణం ఉండండి, అభిలాష్ మాత్రేని చూపిస్తాను. బాబు వేసిన బొమ్మతో ఎంత అందంగా ఉందో చూసారా? ఎస్, అభిలాష్ మాత్రే, క్వీన్ ఆఫ్ కబడ్డీ. ఈమె పూర్తి పేరు అభిలాష్ శశికాంత్ మాత్రే. అయితే ఈమె నవంబర్ 28, 1987లో పూణేలో జన్మించారు. అయితే అసలు ఏంటి ఈవిడి కోసం మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటుంది అని అంటే చాలా ఉంది. చెంబూర్ క్రీడా కేంద్ర క్లబ్లోని 7th క్లాస్ చదువుతున్నప్పుడు తను ప్రాక్టీస్ గ్రౌండ్గా స్కూల్ గ్రౌండ్నే చేసుకుంది. ప్రాక్టీస్ కోసమని ఎక్కడికి వెళ్ళలేదు. అలాగా స్కూల్ గ్రౌండ్లోనే ప్రాక్టీస్ చేస్తూ తను 2006లో శ్రీలంకలో జరిగిన దక్షిణాసియా క్రీడల్లోని భారత్ తరపున కబడ్డీలోని జట్టులోని స్థానం సంపాదించింది. అప్పుడు ఆమె వయసు ఎంతో తెలుసా? 17 సంవత్సరాలు. 17 సంవత్సరాల్లో కాలేజ్ చదువుకుంటూ ఎంతో హ్యాపీగా సినిమాలు, షికార్లు, ఫ్రెండ్స్తోని ఎంజాయ్ చేస్తున్న ఈ రోజుల్లోని భారతదేశం తరపున ఆడింది అంటే ఆ కృషి అనేది ఎంత గొప్పదో చూసారా? అవును, అందుకే ఈరోజు ఆమె కోసం మనం చెప్పుకుందాం. అయితే 17 ఇలాగ సంపాదించింది స్థానం అనే సమయంలోని 2007-8 సంవత్సరంలోని 2 కాళ్ళకి గాయాలయ్యాయి. మోచెప్పులకి 2 కాళ్ళకి ఆపరేషన్ అయిపోయింది. ఆమె 2 కాళ్ళకి గాయాలయ్యాక ఆమె అనుకుందంట, ఏమనుకుందంటే, నా 2వ గాయం తర్వాత నేను అన్ని ఆశలు కోల్పోయాను. ఇదే అనుకున్నా, నా కబడ్డీ కెరియర్ ముగిసిపోయింది. కానీ నేను 2010లో తిరిగి వచ్చినప్పుడు నేను తప్పని నేనే నిరూపించుకున్నాను. అబ్బా, భలే చెప్పింది. ఏంటంటే గాయాలు అయ్యేసరికి ఒక డిప్రెషన్లోనికి మనం వెళ్ళిపోతాం. ఇంక నేను పనికిరానేమో అని. కానీ 2007 నుంచి 2010 వరకు 3 సంవత్సరాలు ఆమె చేసిన కృషి, పట్టుదల, నేను ఎలాగైనా తిరిగి కబడ్డీలో చేరాలి అని ఆ పట్టుదల ఉంది చూసారు, ఫైర్. ఆ ఫైరే తన గాయాల్ని మాంచింది. అంటే తనను తానే తప్పని నిరూపించుకుంది. దట్స్ గ్రేట్ స్టేట్మెంట్. అది ఒక్కొక్కసారి మనం అనుకుంటాం మనం ఎందుకు పనికిరామేమో అని. బట్ మనమేటో మనలో ఉన్న ఫైర్ అనేది చెప్తుంది. అయితే ఈ క్రమంలోనే ఆమె 2012లోని కబడ్డీ వరల్డ్ కప్ని గెలుచుకుంది. 2013 దక్షిణ కొరియాలోని, 2014లోని 2 గోల్డ్ మెడల్స్ సాధించింది. 2016లోని 4 గోల్డ్ మెడల్స్ సాధించింది. 2017లోని కబడ్డీ జట్టుకి క్యాప్టెన్సీ అనేది సంపాదించుకుంది. దట్ ఈస్ అభిలాష. ఈమె భర్త పేరు రాహుల్ పటేల్. అతని ప్రోత్సాహంతో ఆమె ఎన్నో శిఖరాలను అధిరోహిస్తుంది. ఎంత గ్రేట్ కదా అభిలాష. సో హ్యాట్స్ ఆఫ్ టు అభిలాష. పిల్లలు, దీనివల్ల మీరు ఏం నేర్చుకున్నారు? ఏదైనా సాధించాలి అంటే ఎవరో మనలో ఫైర్ రేపడం కాదు, మనలో ఉన్న ఫైర్ని మనమే రేపుకోవాలి. ఆ ఫైర్తోని మనం ఎంత హైట్స్ అయినా ఎగరొచ్చు, ఎన్ని శిఖరాలైనా అధిరోధించవచ్చు. దానికి ఎగ్జాంపులే అభిలాష. సో మీరు కూడా మీలో ఉన్న ఫైర్ని మీరే వెలిగించుకోవాలి. మీ మట్టికి మీరే, మీ వెన్ను మీరే తట్టాలి. ఎవరు తట్టినా కుదరదు. మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి. చేసుకుంటారు కదా? ఇట్లు మీ ఉషా టీచర్.